హే హలో గైస్, నేను మీ విజ్జు రౌడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మ్యాట్రికి వస్తా. ఇవాళ మా ఆయన వస్తున్నాడో సో ఇలా ఎగ్జైట్ అవుతూ నేనైతే తనకి ఇష్టమైన ఫిషెస్ తీసుకుంటున్నా. ఇంకా 2 kgs ఫిషెస్ అయితే తీసుకున్నా. ఫిష్ కర్రీ చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎక్కడికైనా సరే మ్యాక్సిమం చెల్లి నేను కలిసే వెళ్తాం. అండ్ మా బుడ్డగాల్ని చూడండి, వాళ్ళు ఎక్కడున్న అల్లరి పిడుగులు, ఇంకా అందరు చూస్తూనే ఉంటారు. ఫిషెస్ కట్ చేసినంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఇదంతా క్లియర్ అయ్యాక ఇంటికి వెళ్ళాక నా యాక్టింగ్ చూడండి. ఏంటక్కవి? మా ఆయన కోసం తెచ్చిన సామాన్లు సర్ఫేసి చేపలు. గుడ్ గుడ్ గుడ్. ఏ తాత అంతనువా కడిగేసింది చేపలు. అమ్మ పులుసు పెడతావా లేదా ఫ్రై చేస్తావా? అల్లుడు కోసం పులుసు రెడీ. అల్లుడు కోసం అక్క మాయ ఆరాటం మరదల పోరాటం అన్నట్టు జరుగుతుంది. రాజు కోసం మీన్స్ మా ఆయన కోసం హ్యాపీగా కుక్ చేస్తున్నాం. ఇలా కుకింగ్ అవుతూ ఉంటే పిల్లలు ఆడుకుంటున్నారు. అందరూ ఉంటే ఎక్కువ అల్లరి చేయరబ్బా, ఆడుకుంటారు. అండ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటే ఇష్టం. నా నిహాన్స్ గడికి అయితే జియాన్స్ ఉంటే చాలు, ఇంకా హ్యాపీగా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఫుల్ ఆడుకుంటాడు. ఇంకా చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నారు హ్యాపీగా. డిస్టర్బ్ అనేది చేయరు, ఇద్దరు కొట్టుకోరు, మంచిగా ఆడుకుంటారు. చిరాకు వస్తే వేసుకుంటారు, కానీ అవన్నీ మనం పట్టించుకోము, వదిలేస్తాం. అండ్ ఇలా జరుగుతుంటే డాడీ వాళ్ళైతే కర్రీ చేస్తున్నారు కలిసి అందరూ. కర్రీ అయితే అయిపోతుంది చూడండి, స్కిప్ చేయొద్దు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా డాడీ, నేను అండ్ విశాలి అమ్మ అందరం కలిసి చేస్తున్నాం. ఇది చాలా అయితే ఆ మాత్రం. ఫైనల్లీ రెడీ. నెక్స్ట్ మా సొంత ఊర్లో ఫంక్షన్ ఒకటి అవుతుంది. టైం వచ్చేసి 1:30 ఇలా అయ్యింది. స్టార్ట్ అయ్యాము అక్కడికి. ఎక్కడికైనా సరే డాడీ మమ్మల్ని మ్యాక్సిమం తీసుకెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళాక మామూలుగా ఉండదు మా వాడు ఎంజాయ్మెంట్ చూడండి. అందరం కలిసే వెళ్తాము, ఎంజాయ్ చేస్తాడు నిహాన్స్ గట్టిగా. ఇవాళంతా ఇంకా వీడికి డీజేలు అవన్నీ కనిపిస్తాయి. కాసేపు ఫంక్షన్లో ఉండి అందరు రిటర్న్ అవుతున్నాం. నేనైతే ఎలాంటి సిచ్యువేషన్ అయినా చిల్ చేస్తా అందరినీ. అక్కడ కూడా ఏదో మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలు మీకు వినబడకూడదు, సో ఆపేసా. ఇంకా నా కుర్రోడు అయితే ఫుల్ అలసిపోయాడు, నిద్ర వస్తుంది వాడికి, కానీ మేనేజ్ చేస్తున్నాడు. అలా చూస్తున్నాడు, కానీ వాడు నిద్రపోతాడు, చాలా క్యూట్గా నిద్రపోతాడు. అది కూడా నేను వీడియో తీసుకున్నా, నెక్స్ట్ అదే వస్తుంది చూడండి. ఇలా చిల్ అవుతూ ఉంటాము. ఇంకా నేను ఏదేదో మాట్లాడతా, అవన్నీ కొన్ని వినపడకూడదు అన్నమాట. కొట్టాడు బజ్జున్నాడు. మొన్న డాడీ బజ్జు డాడీ, నువ్వే ఒక గంట పడుకోని డాడీ. ఆఫ్టర్నూన్ అయ్యాక ఈవినింగ్ మా అపార్ట్మెంట్ ఆపోజిట్లో అమ్మవారి తిరువిధి ఫంక్షన్ జరిగింది. మా వాడికైతే సండే అంతా పండగ. ఇంకా ఇలా జరుగుతూ ఉండగా రాజు వచ్చేస్తాడు చూడండి. ఇంకా డ్యాన్సులు వేస్తూనే ఉంటాడు నిహాన్స్.
ఎప్పుడు ఇద్దరు పిల్లలు అవుతారో. మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుంటే ఈవినింగ్ 7కి ఇలా వచ్చాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నానో ఏదో మాట్లాడేస్తున్నా. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఏం మాట్లాడుతున్నామో అన్నది కూడా తెలియట్లేదు. సో మాట్లాడుతున్నా ఎగ్జైట్గా. చాలాసేపు మాట్లాడడం, పిల్లలతో చాలాసేపు ఆడుకున్నాడు రాజు. ఫ్రెష్ అయ్యి వచ్చినాక ఫుడ్ అయితే పెట్టేస్తున్నా. ఫుడ్ పెడుతుంటే అడుగుతూనే ఉన్నా, ఇంకా తినకుండానే ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి. ఓకే గుడ్ అన్నాడు. అండ్ నేను అడిగా ఎవరు చేశారు చెప్పు అని. ఇంకెవరు చేస్తారు, అక్క చేసింది అన్నాడు. మీన్స్ మా అమ్మ చేసింది అని. నేనైతే ఆన్సర్ ఇచ్చా, కాదు అంతా కలిపి ప్రేమతో చేశారు అని చెప్పన్నా. అంతే కదా మరి, మీరే చెప్పండి. డాడీ, చెల్లి, నేను, అమ్మ అందరం కలిసి చేసాం. సో ఫైనల్లీ సండే ఫండేలా బాగా జరిగింది. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి. మీ పొందూరు పిల్ల ఆర్ శ్రీకాకుళం పిల్లని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.